శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి లేదా రక్షాబంధన్ అనే పేర్లతో పిలుస్తారు. వాస్తవానికి భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య చాలా కాలం పాటు యుద్ధం సాగింది. దాదాపు పుష్కర కాలం పాటు, అంటే 12 సంవత్సరాల పాటు సాగిన యుద్ధంలో దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడు రాక్షసుల చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయి దేవేంద్రుడు అతని సైన్యం కూడా అమరావతిలో తలదాచుకున్నాడట. దేవేంద్రుడి భార్య అయినటువంటి ఇంద్రాణీదేవి అప్పుడు భర్త నిస్సహాయతను చూసిన రాక్షసులను ఓడించడానికి ఒక తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. ఎవరు? ఇంద్రాణీదేవి, దేవేంద్రుని భార్య అయినటువంటి ఇంద్రాణీదేవి. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణలను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడి చేతికి కొడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. దేవతలందరూ కూడా ఆయన చేతికి రక్ష కట్టి, అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటూనే ఉన్నారు. రక్షాబంధన గురించి మహాభారతంలో కూడా ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు చెప్పుకుందాం. మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నాచెల్లుల అనుబంధం చాలా గొప్పది. అయితే శిశుపాలుడిని శిక్షించే క్రమంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించే క్రమంలో కృష్ణుడు చూపుడు వేలుకు గాయమైంది. ఆ గాయం నుండి రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పోయడానికి తల దిక్కుకు వెళ్ళి వెతుకుతుంటే ద్రౌపది మాత్రం తన చీర కొంగు చింపి వేలుకు కట్టుతుంది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కూరు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తుంటే ఆమెను పరంధాముడే ఆదుకున్నాడు. అయితే ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఏంటి అంటే, రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ చూద్దాం. బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్ద ఉంచేసుకున్నాడు బలి చక్రవర్తి. దాంతో విష్ణుమూర్తి లేక వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి భాతృ ప్రేమతో ఏం కావాలమ్మా అని అడిగాడు అభిమానంగా. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. అప్పుడు లక్ష్మీదేవి మనసును అర్థం చేసుకుని బలి చక్రవర్తి సర్వం త్యాగం చేసే లక్ష్మీదేవితో విష్ణుమూర్తి వెంట తీసుకువెళ్ళమన్నాడు. అయితే రాఖీ పౌర్ణమి గురించి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అది ఇప్పుడు చూద్దాం. 1535లో రాణి కర్ణావతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ అయినటువంటి బహదూర్ షా చిత్తూరుపై కన్నేశాడు. ఏ క్షణానైనా సుల్తాన్ దండెత్తి రావచ్చునని గూఢచారుల ద్వారా కర్ణావతి విని భయపడింది. బాగా ఆలోచించి తనను కాపాడేవాడు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుమయూన్ చక్రవర్తి అని నమ్మింది. ఎవరు? కర్ణావతి, రాణి కర్ణావతి. వెంటనే హుమయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుమయూన్ మనసు గెలిచింది. కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోటపై దాడి చేశాడు. హుమయూన్కి ఈ విషయం అర్థమయ్యేసరికి పరిస్థితి విషమించింది. రాణి కర్ణావతితో సహా 13,000 మంది స్త్రీలను సుల్తాన్ చెరపట్టాడు. హుమయూన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుమయూన్ చక్రవర్తి గుజరాత్ సుల్తాన్ ఓడించి చిత్తూరు రాజ్యాన్ని రాణి కర్ణావతి కొడుకు ఇప్పించాడు. హుమయూన్కు మాత్రం ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలిపోయింది.
మన ఛానల్లో పండగల ప్రాముఖ్యతలు, వాటి కథలు, మహాభారతం, రామాయణ గాథలు, దైవగాథలు, పండర భజనలు, కోలాటం, నాటకాలు, డ్రామాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.